ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి వెనక కుట్రకోణం బయటపడ్డ తర్వాత తెలుగుదేశం భుజాలు తడుముకున్నదా? అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి ఆర్థిక వనరులు సమకూరుస్తున్న విదేశీ భారతీయులు, విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులు, ఎన్ఆర్ఐస్, వీళ్ళల్లో కొంతమంది వెనక్కి తగ్గారు. ఇది కీలకాంశం. తాజాగా వెల్లడవుతున్నటువంటి ఒక అభిప్రాయం. ఎందుకంటే ఈ ఎన్నికల తరువాత కూటమి గనక గెలిస్తే అమరావతి భూదంద మళ్ళీ ప్రారంభం అవుతుంది అని తెలుగుదేశం ప్రకటించిన నేపథ్యంలో అక్కడ వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన విదేశీ భారతీయులు, ఎన్ఆర్ఐస్, వీళ్ళందరూ కూడా వాటిని మళ్ళీ నిలుపుకోవడానికి, దక్కించుకోవడానికి, అక్కడ వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించడానికి డబ్బు మూటలతో రంగంలోకి దిగారు అన్నది ఒక ప్రచారం. ఇందులో నిజానిజాలు ఆ పార్టీయే చెప్పాలి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అనూహ్యంగా కొన్ని సంఘటనలు, వారు ఊహించని సర్వే రిపోర్ట్లు, ప్రచారం, ఇదంతా కూడా కొంతమందిని వెనక్కి తగ్గేలా చేశాయని చెప్తున్నారు. ఉదాహరణకి కూటమి ప్రచారం ఎక్కడ చేసినా జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా తిట్టిపోయటం, దాడి చేయటం, లేదా వ్యంగ్యం వ్యాఖ్యానాలతో కాలక్షేపం చేయటం తప్ప కూటమికి ఓట్లు రాబట్టే ప్రధానమైనటువంటి హామీలను ఇవ్వలేకపోతున్నారు. ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలకే మసిబూసి కొత్త రంగులద్ది వాటినే ప్రచారం చేస్తున్నారు. కొన్ని వాలంటీర్ వ్యవస్థ లాంటి వాటిని దెబ్బతీయడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత కొంత అలజడి ప్రారంభమైన ఈ ఎన్ఆర్ఐ వర్గాల్లో దాడి చేసిన తర్వాత, ముఖ్యమంత్రి పైన దాడి జరిగిన తర్వాత గ్రాఫ్ పడిపోయింది, కూటమి గ్రాఫ్ దాదాపుగా దిగజారిపోయిందని అనేక నివేదికలు చెప్పిన తర్వాత చాలామందిలో ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది, ఆత్మస్థైర్యం కోల్పోయారు. అందువల్ల ఈ విదేశీ భారతీయ వర్గాల్లో చాలామంది వెనక్కి తగ్గారు అన్నది ఒక మాట. అయితే కరడుగట్టిన సామాజిక వర్గంలోని కొంతమంది మాత్రం ఇంకా మునుముందుకు సాగటానికి తమ ఆర్థిక వనరులు వినియోగిస్తున్నారన్నది మరో ప్రచారం. అయితే దాడి వెనుక కూడా ఈ వర్గాలు, విదేశీ భారతీయ వర్గాల హస్తం, ప్రచ్ఛన్న హస్తం ఉందనేది వైసీపీలోని ఒక వర్గం ఆరోపణ. ఎందుకంటే దాడి చేయడానికి కానీ, దాడి జరిగిన తర్వాత ఫలితాలను ఎదుర్కోవడానికి కానీ భారీగా సొమ్ము ఖర్చు పెట్టాలి. ఉదాహరణకి నిందితుల్ని కనుక్కోకముందే లాయర్లను సిద్ధం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, నిందితులను అరెస్టు చూపకముందే రకరకాల ప్రచారాలతో భుజాలు తడుముకున్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఊహించని పరిణామాలు జరుగుతాయని తెలిసి భారీగా సొమ్ము ఖర్చు పెట్టడానికి ఈ విదేశీ భారతీయులను సిద్ధం చేశారా? ఇది ఇప్పుడు తెర వెనుక జరిగినటువంటి తతంగాన్ని వెల్లడిస్తోంది. అంటే ఇవన్నీ రకరకాల ప్రచారాలు ప్రజల్లో వినపడుతున్నటువంటివి. ఒకసారి కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, లేదా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు కానీ, ఇట్లా ఏదో ప్రకాశం, నెల్లూరు, కొన్ని జిల్లాలకు సంబంధించి వ్యక్తిగతంగా ప్రజల్లోకి వెళ్ళి
మనం కనుక సర్వే చేస్తే, మాట్లాడితే, కదిలిస్తే చాలామంది అభిప్రాయపడుతున్నటువంటి మాటలు ఇవి. అంటే ఒక దశలో రాయలసీమ వరకు జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర అద్భుతంగా సాగి ఉండొచ్చు. కానీ కోస్తా జిల్లాల్లోకి వచ్చేసరికి కృష్ణా, గుంటూరు మొదలైన జిల్లాల్లోకి వస్తే అంతగా రెస్పాన్స్ ఉండదు అని భావించినటువంటి కూటమి అనూహ్యమైన స్పందన వచ్చిన తర్వాత భౌతికంగా ఆయన్ని అంతం చేయాలని భావించిందా, లేకపోతే తమ మనుగడకే ప్రమాదం అని ముప్పని భావించిందా? అలాగే దాదాపుగా 32-34 స్థానాలు ఉన్నటువంటి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పగల జిల్లాలు. ఆ జిల్లాల్లో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఊహాతీతమైన అనూహ్య స్పందన. ఎప్పుడైతే ఈ దాడి జరిగిందో, దాడి తర్వాత కోనసీమ జిల్లాలకు వెళ్ళినప్పుడు బ్రహ్మాండమైనటువంటి ప్రజాస్పందన చూసిన తర్వాత ఇప్పటికే దాదాపుగా పుంకాలుగా వందల కొద్ది వచ్చినటువంటి సర్వే నివేదికల అంశాలు చూసిన తర్వాత ఈ విదేశీ భారతీయుల్లో చాలామంది నిరాశకు, నిస్పృహకు గురయ్యారు. ఫలితంగా వారిలో కొంతమంది వెనక్కి తగ్గారు. మనం ఎన్ని కోట్లు కుమ్మరించినా ఈ ప్రజాదరణను కొనలేము, ఈ ప్రజాదరణను తగ్గించలేము. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు, ఎక్కడికెక్కడ జనాలు బస్సు వెంట పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి, వేలాదిగా లక్షలాదిగా పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి. ఇంత బ్రహ్మాండమైనటువంటి స్పందనని కొల్లగొట్టడానికి, చల్లాచల్లు చేయడానికి ఎన్ని నిధులు వెచ్చించాలి, ఎంతగా ప్రజల్లో వ్యతిరేక ప్రచారాన్ని తీసుకురావాలి, ఎన్ని రకాలుగా ప్రజల్ని ఒప్పించి మెప్పించి ఓట్లు దండుకోవాలి. సో ఇలాంటి ప్రయత్నాలు కూడా కూటమి చేయలేకపోతుంది. కూటమిలో అంతర్గత స్పర్ధలు, కూటమిలో క్యాండిడేట్ల నిర్ధారణ తర్వాత అనేక రకమైనటువంటి అసంతృప్తి జ్వాలలు వెల్లుబుకటం, ఒకరినొకరు వెన్నుపోట్లు పొడుచుకునే పరిస్థితి రావటం, ఓట్ల బదిలీ జరగదని కూటమికి నివేదికలు అందడం, ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ విదేశీ భారతీయులందరూ కూడా హోప్ పోయింది, వాళ్ళకి నమ్మకం కోల్పోయారు. అందువల్ల ఈ 4 రోజుల పాటు భారీగా సొమ్ములు వెచ్చించిన ఫలితం ఉండదేమో. సొమ్ము తీసుకొని కూడా వాళ్ళంతా కూడా వైసీపీకి ఓట్లు వేస్తారేమో. ఈ రకమైన ఒక అపనమ్మకం కూటమి పైన ఏర్పడటంతో చాలామంది వెనక్కి తగ్గినట్టు చెప్తున్నారు. మరోపక్క కూటమికి వెన్నెముక తలకాయ లాంటి టీడీపీ పార్టీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి దాడికి ప్రధాన సూత్రధారి అని ప్రజల్లో ఒక భావన వచ్చేసిన తర్వాత, ఒక అభిప్రాయం ఏర్పడిన తర్వాత ఇక ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఆ ముద్ర నుంచి బయటపడే అవకాశం కనబట్టలేదు. ఎందుకంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి ఇవాళ రహస్య ప్రాంతాలకు వెళ్ళిపోవడం, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం, ఎల్లో మీడియాకు మాత్రమే అందుబాటులో ఉండడం, ఈ కారణాలన్నీ చూసిన తర్వాత ఏదైతే మెయిన్ తలకాయ లాంటి పార్టీయే దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోతే మిగతా కూటమిలోని చిన్న పార్టీలు కూడా నామమాత్రపు ప్రచారం చేయగలవు, కానీ తీవ్రమైనటువంటి ప్రజాస్పందనను మూటగట్టుకోలేకపోతున్నాయి. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల అనూహ్యమైన స్పందన కనబడుతోంది. ఆయన వెంట పరుగులు తీసేవాళ్ళు కానీ, ఆ సిద్ధ సభలకు వస్తున్నటువంటి జనాభా కానీ వాళ్ళ స్పందన అనూహ్యంగా కనబడుతుంది. సో ఇందువల్ల ఏ రకంగా చూసినా ఈ బ్యాచ్ అంతా కూడా, విదేశీ భారతీయ బ్యాచ్ అంతా కూడా తమ సొమ్ము వృధా తప్ప
వచ్చే ఫలితం ఏముండదు అని నిర్ధారణకు వచ్చారా? ఇది కూడా చాలామంది చెప్తున్నటువంటి మాట, వినపడుతున్నటువంటి ప్రచారం. అయితే ఇప్పటికిప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకొని వెనక్కి వెళ్ళిపోలేరు అనేది కొంతమంది, లేదు ఇంకా కొన ఊపిరితో చిట్ట చివరి ఆశతో తాము ఇప్పుడు గనక ఈ కూటమిని బలోపేతం చేసి ఒక్కవేళ గెలిచే అవకాశాలను పెంపొందిస్తే రేపొద్దున అమరావతిలో భారీగా సొమ్ము చేసుకోవచ్చు అని ఇంకా కొంతమంది ఆశతో ముందుకు సాగుతున్నారనేది మరో మాట. అయితే ఈ దాడి జరిగిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన దాడి అనంతరం టీడీపీ వర్గాల్లోనే ఒక రకమైన నిరాశ నిస్పృహ ఏర్పడ్డాయి. ఎందుకంటే ప్రజాస్పందన వారికి తెలుసు. ప్రజాస్పందనను చూసినప్పుడు వారు కూడా ఈ నిరాశ నిస్పృహకు లోనయ్యారా? ఉదాహరణకి ఒక్క టీడీపీ అధినేత చంద్రబాబు లేదా మిగతా పార్టీల ప్రధాన నాయకులు తప్ప ఎవరూ కూడా ఇంత విస్తృతంగా ప్రచారం చేసి ఈ కూటమిని నిలబెట్టడానికి ప్రయత్నాలు సాగించట్లేదు. ఉదాహరణకి చిట్టినాయుడు లోకేశం మంగళగిరి ప్రాంతానికే పరిమితమైపోయారు. అక్కడ కూడా ఆయన ఇతర జిల్లాల నుంచి దించినటువంటి రౌడీలు, గోండాలు విశృంఖలత్వం సృష్టిస్తున్నారు. నిన్న మేక వెంకటరెడ్డి అనే ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తను టార్గెట్ చేసి ఆయన చుట్టూ రౌడీ ముక్కలు, గంజాయి ముక్కలు ద్విచక్ర వాహనాలతో రౌండప్ చేసి ఒక వాహనం దాదాపు ఒక 100 కిలోమీటర్ల స్పీడ్లో వచ్చి గుద్ది చంపడంతో తీవ్రమైనటువంటి వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు. అంటే ఈ రకమైన రౌడీ రాజ్యం తీసుకురావాలనుకుంటున్నారా? ఎందుకంటే వాళ్ళ ప్రతిపక్షంలో ఉండే ఈ రకమైనటువంటి రౌడీయిజం, గూండాయిజం తీసుకొచ్చి వ్యక్తులను హతమార్చే రాజకీయాలకి పురిగొలిపితే రేపు అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి? సో ఇందువల్ల అతన్ని నమ్మే పరిస్థితి కనబట్టలేదు. అందువల్ల ఆయన భాష, నడవడి, నడక, రాజకీయమైనటువంటి పాత్ర ఇదంతా పరిమితమైపోయింది. అలాగే చంద్రబాబు వ్యాఖ్యలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పైన దాడికి ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు, రాయి ఉంటే రాయి, ఏదంటే అది తీసుకొని అని అక్కడతో ఆపేశారు. కొట్టండి అని చెప్పలేదు. అంటే ఆయన లీగల్గా ఎక్కడా దొరకరు కాబట్టి కొట్టండి అనకూడదు. అవన్నీ ఏది ఉంటే అది తీసుకొని దాడి చేయండి, జగన్మోహన్ రెడ్డిని మసి చేయండి అని. మసి చేయడం అంటే అర్థం ఏంటి? సో ఈ రకమైనటువంటి ప్రచారం. మరొక కూటమిలో నాయకుడైతే పాతేయండి, దగ్గర ఏదో చేయండి, ఏది చేసైనా సరే తనకు ఓటు భిక్ష పెట్టండి, ఊగిపోతూ ఉన్మాదంతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత మేమంతా సిద్ధం యాత్ర అద్భుతమైనటువంటి విజయం సాధించిన తర్వాత ఈ విదేశీ భారతీయుల్లో తప్పకుండా ఒక చలనం అయితే వచ్చిందని స్పష్టంగా చెప్తున్నారు. ఇదే కనుక జరిగితే, కొంతమంది వెనక్కి తగ్గే పరిస్థితే వస్తే, ఆర్థిక సంకటం ఏర్పడితే, ఇక్కడ ఎవరైతే మిగిలి ఉన్నటువంటి విదేశీ భారతీయులు ఉన్నారో వారిపైన మరింత భారం పట్టమా, లేదు వారు కూడా వెనక్కి తగ్గటమా, ఇలాంటి స్థితి ఏర్పడితే తీరా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఇలాంటి పరిస్థితి కనుక ఎదురైతే కూటమి పైన దీని ప్రభావం ఉంటుంది తప్పకుండా అనేది ఒక ప్రచారం. ఇదే కనుక నిజమైతే తప్పకుండా కూటమి తన అస్తిత్వాన్నే కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందనేది రాజకీయ పరిశీలకుల మాట. చూద్దాం. ఇప్పటికైతే విదేశాల్లో స్థిరపడినటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలామంది భారీగా సొమ్ములతో మరి ఆంధ్రప్రదేశ్లో దిగారు. వారంతా కూడా కూటమికి సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేటువంటి ప్రచారం అయితే భారీగా సాగుతుంది.
మరి వాళ్ళలో ఎంతమంది నిలబడతారు, ఎంతమంది వెనక్కి వెళ్ళిపోతారు, ఏం జరగబోతుందో తెరపైన చూద్దాం.